Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను అందరూ ఇష్టపడే ఒక స్పెషల్ ఐటమ్ చేసి చూపిస్తాను. అదే మైసూర్ బిసిబిలాబాత్. ఇది పాపులర్ కర్ణాటక రెసిపీ. ఈ ఐటమ్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ బిసిబిలాబాత్ మసాలా పౌడర్. అది మనం ఇంట్లోనే తయారు చేయొచ్చు లేదా మనకి అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్స్ లోని దొరుకుతుంది. నేనైతే ఇంట్లో రెడీ చేసిన మసాలా పౌడర్ నే వాడతాను. ఈ మసాలా పౌడర్ ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. నార్మల్ రైస్ 1.5 కప్ తీసుకుని బాగా కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. 1 కప్పు కందిపప్పు తీసుకుని బాగా కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. బిసిబిలాబాత్ మసాలా రెడీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. ఈ మసాలా దినుసులన్నీ విడివిడిగా డ్రై రోస్ట్ చేయాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేయాలి. ఒక కుక్కర్ తీసుకుని నానబెట్టిన బియ్యం, కందిపప్పు వేసి 4 కప్పులు నీళ్లు పోయాలి. పసుపు వేసి మూత ఉంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి 1 స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. పసుపు, ఉప్పు వేసి మరొకసారి కలపాలి. టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించాలి. 2 స్పూన్ల కారం వేయాలి. టమాటాలు మగ్గిన తర్వాత సాంబార్ పౌడర్ వేయాలి. సాంబార్ పౌడర్ని మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైనా సరే, మార్కెట్లో దొరికేదైనా సరే వాడచ్చు. నేనైతే ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ని వాడాను. 1/2 కప్ నీళ్లు వేసి బాగా కలిపి మగ్గించాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసి వేపాలి. బిసిబిలాబాత్ చేయడానికి మీరు ఇష్టపడే కాయగూరలు ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఆనపకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ములక్కాళ్ళు వేశాను. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేశాను. కాయగూరలన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న బిసిబిలాబాత్ మసాలా పౌడర్ని వేయాలి. తగినంత నీరు పోసి ముక్కలు ఉడికించాలి. కుక్కర్ మూత తీసి అన్నం పప్పు బాగా కలిపి ముందుగా తయారు చేసిన ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని ఉడికించిన కాయగూరల్ని వేయాలి. కొద్దిగా ఇంగువ వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. చిన్న కప్పుతో చింతపండు రసం వేసి 3 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. వేయించిన జీడిపప్పు, చిన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత నెయ్యి వేసి బాగా కలపాలి. అంతే, మనందరం ఇష్టపడే మైసూర్ బిసిబిలాబాత్ రెడీ. ఏమండోయ్, దీని గురించి ఏ హోటల్స్కి వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే మనమే చక్కగా తయారు చేసుకోవచ్చు. మరొక విషయం, వేడి వేడి మైసూర్ బిసిబిలాబాత్లో ఫ్రెష్గా ఉండే బూందీ వేసుకునే తినాలి. అదే అసలైన కాంబినేషన్. మీరు కూడా ఇలా సులువుగా మైసూర్ బిసిబిలాబాత్ చేసేయండి. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.